హాయ్ నాన్న. అమ్మగా ఒక చిన్న మాట. ఒక్క చెట్టు నీడలో తల దాచుకొని 20 ఏళ్ళు పెరిగి పెద్ద అయిన విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఏదో నీకు చిన్న కష్టం వచ్చింది కదా అని ఆ చెట్టును కొట్టి కట్టలు అమ్మటం, ఒక తల్లి ఒడిలో 20 ఏళ్ళు ఒదిగి పెరిగి పెద్దయ్యి నీకేదో ఈరోజు చిన్న ఆపద వచ్చింది కదా అని నా కోసం నువ్వేం చేసావు అని ఆ తల్లిని నిలదీయటం రెండూ ఒకటే. ఇందాక చెప్పాను చూడు, చెట్టు నీడలో తల దాచుకొని పెరిగావు అని. ఆ చెట్టే లేకపోతే, ఆ నీడే లేకపోతే ఎండకు, గాలికి, వానకి, చలికి అన్నిటికీ తట్టుకొని నిలబడి నువ్వు 20 ఏళ్ళు మగని అయ్యేవు అనివేనా? ఆ తల్లి ముందు నిలబడి నా కోసం ఏం చేసావు అని అడగటానికి నువ్వు ఉండేవానివేనా? ఆ చెట్టు నీడే లేకపోతే నువ్వెవరు? నీ పుటకేంటి? అసలు నీ జీవితం ఏంటి? అసలు నువ్వెవర్రా బాబు? ఎవరనరా మీరు? తల్లిని ఈ ప్రశ్న అడగచ్చునా? ఏ కొడుకైనా ఏ తల్లైనా తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నువ్వు అడిగిన దానికి ఆ తల్లి దగ్గర ప్రశ్న ఉందా? లేకపోతే నేను వేసిన దానికి నీ కాడ ప్రశ్న ఉంటే నువ్వు అడిగేదానికి నా కాడ కూడా ప్రశ్న ఉంది నాన్న. ఏ తల్లి కూడా ఏ కొడుకుని అడగని ప్రశ్న ఇది. అలాంటి ప్రశ్న అడిగి తల్లి కడుపు కోతకి కారణం కావద్దండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతకలేక ఒక తల్లిని నా కోసం ఏం చేసావు అని ఈరోజు నిలదీస్తావా? ఎవరైనా సరే ఇలాంటి మాట తల్లిని నిలదీసిన అడిగిన ప్రతి కొడుకు కూడా తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగండి. ఇంకైనా మీ భవిష్యత్తులో ఏదో ఒకసారి బహుశా ఆ దేవుడు కరుణించవచ్చు, మీకు మంచే చేయొచ్చు. ఇలాంటి విషయం ఎక్కడ ఎవరే కానీ తల్లిని ప్రశ్నించగాకండి. ఆ తల్లి కడుపు కోతకు కారణం అస్సలు కాగాకండి. మీ జీవితాలకి అంత మంచిది కాదు కూడా. గుర్తుపెట్టుకోండి.